ఒక అమ్మాయి పేరు మేఘన ఒకరోజు ఉదయం 6:15కి ఫోన్లో వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అన్నోన్ నంబర్. మెసేజ్ ఓపెన్ చేస్తే ఒక ఫోటో. అందులో ఆమె చిన్నప్పుడు ఆడుకున్న పాత ఇల్లు. మేఘన షాక్. ఎందుకంటే ఆ ఇల్లు 15 సంవత్సరాల క్రితమే కూల్చేశారు. ఆమె ఇగ్నోర్ చేసింది. కానీ మరుసటి రోజు మళ్ళీ 6:15కి మెసేజ్. ఈసారి ఫోటోలో ఆమె చిన్నప్పుడు చదివిన స్కూల్ బెంచ్. మూడో రోజు ఆమె చిన్నప్పుడు పోగొట్టుకున్న డాల్. అలా ప్రతిరోజు ఒక ఫోటో. ఆమె భయపడింది. ఒకరోజు రిప్లై చేసింది, "నువ్వెవరు?" కొన్ని నిమిషాల తర్వాత రిప్లై వచ్చింది, "నువ్వు మర్చిపోయిన జ్ఞాపకం." రోజులు గడిచాయి. ప్రతి ఫోటోకి ఒక కనెక్షన్ ఉంది. అవి అన్నీ ఆమె తల్లితో ఉన్న జ్ఞాపకాలు. కానీ మేఘన తల్లి 10 సంవత్సరాల క్రితం చనిపోయింది. ఒకరోజు చివరి ఫోటో వచ్చింది. ఆ ఫోటోలో ఆమె తల్లి చేతులతో రాసిన ఒక నోట్. అందులో, "నువ్వు నవ్వడం మానేసిన రోజు నుంచి నీ చిన్ననాటి జ్ఞాపకాలు నీ దగ్గరికి పంపిస్తున్నాను." మేఘన ఏడుస్తూ ఆ నంబర్కి కాల్ చేసింది. ఆ నంబర్ తన తల్లి పాత డైరీని దాచుకున్న ఒక వృద్ధ పోస్ట్ మాస్టర్ది. తల్లి చనిపోవడానికి ముందు ప్రతి బర్త్డే, ప్రతి స్పెషల్ డే పంపాలని ఫొటోస్, లెటర్స్ ఇచ్చి వెళ్ళింది. ఆ వృద్ధుడు 10 సంవత్సరాల తర్వాత అవి పంపడం ప్రారంభించాడు. కొన్ని మనుషులు వెళ్ళిపోతారు, కానీ వాళ్ళు ఇచ్చిన ప్రేమ మాత్రం దారి తప్పిన మనల్ని మళ్ళీ ఇంటికి తీసుకువస్తుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి షాడో స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి కథలతో మీ ముందుకి